నమస్కారం. మన్నెంలో న్యూస్కు స్వాగతం. పోలవరం జిల్లా ఇందుకూరు రేంజ్ పరిధిలో అటవీ శాఖ అధికారులు అక్రమంగా వేర్లతో సహా రావి చెట్టును తరలిస్తున్న ప్రయత్నాన్ని భగ్నం చేశారు. చెరుకోవూరు బీట్ పరిధిలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఒక వ్యాన్లో భారీ రావి చెట్టును వేర్లతో సహా తరలించేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఉపయోగించిన క్రేన్ పాత్రపై కూడా విచారణ కొనసాగుతుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా వేర్లతో సహా తీసుకెళ్లిన పాత రావి చెట్లను నర్సరీలకు తరలించి ప్రత్యేక చికిత్సలు అందించిన అనంతరం ఫామ్ హౌస్లు, పార్కులు వంటి ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. సుమారు 30 సంవత్సరాలకు పైగా వయసు కలిగిన చెట్లను రెడీమేడ్ ప్లాంటింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అటవీ శాఖ అనుమతులు లేకుండా చెట్లను తవ్వడం, రవాణా చేయడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై శాఖాపరంగా, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హెచ్చరించారు. అడవులను, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా పేరు బీబీ కొండలరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇందుకూరు రేంజ్. మాకు సమాచారం అందిన ప్రకారం 5వ తేదీ సాయంత్రం మాకు ఈ సర్వవరం బీట్ పరిధిలో ఒక రావి చెట్టుని తరలించడానికి సిద్ధంగా ఉందని చెప్పి అందరి సమాచారం ప్రకారం వెళ్ళి పరిశీలించగా అక్కడ ఒక వ్యానులో ఈ యొక్క రావి చెట్టుని వేర్లతో సహా తీసి తరలించడానికి సిద్ధంగా ఉండగా దాన్ని మేము వ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి మన రేంజ్ ఆఫీస్ కార్యంలో పెట్టడం జరిగింది. ఇవి ఎట్లా ఉందంటే ఈ యొక్క చెట్టుల్ని వేర్లతో సహా తీస్తూ బయట మైదాన ప్రాంతాలకి తరలించి అక్కడి నుంచి ఎవరైతే దాన్ని కొనుగోలు చేస్తుంటారో వారి దగ్గర నుంచి ఒక అధిక ధరలకు దాన్ని విక్రయిస్తున్నారని చెప్పి కొంత మాకు సమాచారం ఈ యొక్క నేరం బట్టి మాకు కనుగొనమైనది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క అనుమతులు లేకోకుండా ఈ విధంగా రవాణా చేయడానికని అక్రమంగా తరలిస్తే కనుక శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. దీంట్లో మనకి దీనికి సంబంధించినట్టు వ్యాను అండ్ ఒక క్రేన్ కూడా పెట్టుకున్నాం, దానికి రిలేటెడ్గా ఉందని దాన్ని విచారించి దానికి తగ్గట్టుగా చర్య తీసుకుంటాం. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది నర్సరీస్కి వెళ్తున్నాయి, అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ప్రాసెస్ దాని యొక్క ట్రీట్మెంట్ చేస్తారు మాకు. ఎందుకంటే అది బతకాలి కాబట్టి దానికి కొంత రసాయనాలు, యొక్క ఔషధాలు అట్లా చేస్తూ వాళ్ళకి దాన్ని బతికించి దాని నుంచి ఎవరైనా కొనుగోలు చేయడానికి వస్తే కనుక వాళ్ళకి అమ్మి అది ఏదన్నా ఉంటే మన ఫామ్ హౌస్లు కానీ లేకపోతే పార్క్స్లో అట్లాగా రెడీమేడ్ ప్లాంటింగ్ అనమాట ఆ చెట్టుని. ఎందుకంటే ఇది సుమారు ఒక 25-30 సంవత్సరాల పైనే ఉండే చెట్లు కాబట్టి దాన్ని నాటితే త్వరితగతిన అది చిగురించి మళ్ళీ అక్కడ ఉన్న ఒక వృక్షం అనేది డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో ఈ ఫార్మేట్లో ఈ యొక్క వేర్లతో సహా తీసుకెళ్ళి దాన్ని ప్లాంటింగ్ చేయడం జరుగుతుందని మాకు అందిన సమాచారం. ఇలాంటి తాజా వార్తల కోసం మన్నెంలో న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.